అన్న ఎలా ఉంది ప్రభుత్వం 5 ఏళ్ళు ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? 2 ఏళ్ల పాలన అస్సలు బాగలేదండి. సూపర్ 6 అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలనే పేరు మార్చి కొనసాగిస్తాను అన్నారు. కానీ ఆయన పెట్టినటువంటి పథకాలలో ఆయన లబ్ధి చేకూరినట్టు ఇప్పుడు ప్రజలకు ఎవరు కూడా లబ్ధి చేకూర్చట్లా. నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇంతవరకు లేదు. మరి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఏది ఇంతవరకు 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చారా? బీసీలు ఎదురు చూస్తున్నారు 50 సంవత్సరాల పెన్షన్ అని. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను కాపీ కొట్టడం తప్పితే అవి పెంచిస్తాం అనేది ఈయన వాగ్దానం. అంతేకాదు కొత్తగా ఈయన ప్రవేశపెట్టిన పథకం ఒకటి చెప్పమనండి. పోయినసారి రాజశేఖర రెడ్డి చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశారు ప్రజల కోసం. అంతే తప్పితే మన చంద్రబాబు నాయుడు గారు అనేది ఏమైనా కొత్త పథకం ఉందా? ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిదని జనమంతా. ఇవాళ కొట్ల దగ్గరికి వెళ్తే సేట్లు అంటున్నారు, బేరాలు తగ్గిపోయినాయా అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఒక్కొక్క ఇంటికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి చేరేయి. అది టైం ప్రకారంగా పడేయి మన అకౌంట్లలో, లేడీస్ అకౌంట్లలో. కానీ ఈ సంవత్సరం అది లేదు. నువ్వు బటన్ నొక్కి చేసింది నేను బటన్ నొక్కకుండానే చేస్తున్నా అంటున్నాడు. నువ్వు బటన్ నొక్కాకుండా డబ్బులు ఎలా పడుతున్నాయి? నువ్వు బటన్ నొక్కితేనే కదా డబ్బులు పడేది. బటన్ నొక్కినా మన అకౌంట్లోనే పడుతున్నాయి కదా. అవినీతికి అనేది తావు లేదండి. ఆ నాయకుడు ఈ నాయకుడు ప్రిఫరెన్స్ లేదు. ఏ నాయకుడు కూడా ప్రిఫరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు పడ్డాయి. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ అనవసరమైన అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి జనాల్ని ఈరోజు ఒక్క విషయం సార్, 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు. ఏమన్నారు? మేము మీ చేసింది చెప్పుకోలేకపోయాం ప్రజలకు అన్నారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మొన్న కూటమి ప్రభుత్వం ఈ 17 కాలేజీల గురించి ఆయన కట్టలేదు, ఈయన కట్టాడు అనే వాగ్దానం ఈ డిస్కషన్లో ఆయన 17 కాలేజీలు కట్టాడు, తీసుకొచ్చాడు అనేది జనానికి అంతకు అర్థమైంది తప్పితే అంతకుముందు మాకు కూడా తెలియదు. వాస్తవంగా 17 కాలేజీలు ఎవరు తెచ్చారు చెప్పండి? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నాడు. మెడికల్ కాలేజీలు తెచ్చాడా? కొత్త కాలేజీ తెచ్చాడా? ఆయన 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కరోనా పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి అట్లా నేనే కట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ కూడా చేశాడు. అదే మరి ఇప్పుడు ఎదరవాళ్ళు చేసింది తను అని చెప్పుకోవటమే అతని యొక్క పని. వేరే పని లేదు ఆయనకి. ఇంతలోకి 20 సంవత్సరాలలో కాలేజీలు కట్టి ఆయన ఓపెన్ చేశాడా? ఆల్రెడీ బిల్డింగ్ స్లాబ్లు వేసినవి సన్సైడ్ల మీద ఉన్నాయి. మొత్తం బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. అక్కడ 5 కాలేజీలు 7 కాలేజీలు ఓపెన్ చేసామన్నారు. అవి కనిపిస్తున్నాయి. కళ్ళకు కనపట్టలేదా? ఏదో ఫౌండేషన్ తీసుకెళ్ళి ఏం కట్టారని చూపించడం కాదు. 17 కాలేజీలు తేటమంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఇది. ఇవాళ పేద మధ్యతరగతి పిల్లలు ఎంతమంది అండి? మా ఊరుంది, మా ఊరిలో ఒక ఎస్సీ అబ్బాయికి సీట్ వచ్చింది. ఈ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అతను లేకపోతే మెడిసిన్ చదివే వ్యక్తి కాదు, అంత స్తోమత లేదు. కానీ అతని దయ వల్ల ఇవాళ సీట్ వచ్చింది. కాకపోతే అతను చేసిన పథకాలు మేము ఎక్స్ట్రా ఇస్తాం, 2 ఉంటే 4కి ఇస్తాం అని అబద్ధ వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. అంతే తప్పితే ఈయన సొంతగా పెట్టిన పథకం అంటూ ఏమీ లేదు.